హాయ్ అండి. రాగిపిండి తోపు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి చూడండి. ఇక్కడికి నేను నీళ్ళు వేసుకున్నాను. నీళ్ళ తర్వాత కొద్దిగా బెల్లం వేసుకున్నాను. బెల్లం ఐరన్ అంటారు కదండీ! అందువల్ల మనం బెల్లం కూడా వేసుకున్నాను నేను. నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదండి. చెప్పగానే చేసి తినవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. ఇట్లా తయారు చేస్తాం మేమైతే. ఇది బాగా మరిగిన తర్వాత పిండి మనం వేసి ఇందులో బాగా ఉడికిన తర్వాత అంటే ఎసరు బాగా మరిగిందంటే అందులో పిండి వేసుకొని కలుపుతామండి. మనం అంబలితో ఎలా ఉంటుందో ఉప్మా చూసారు కదా! ఉప్మా ఏ విధంగా ఉంటుందో అదే అలా తయారు చేస్తామనమాట. ఏంటంటే ఇది మన గిరిజన గ్రామంలో ఎక్కువ తింటారండి. సాంప్రదాయ ఆహారం అనమాట. రాగిపిండితో తోప అనమాట ఇవి. ఇది కేవలం ఆహారం మాత్రమే కాదండి. ఆరోగ్యానికి చాలా మంచి ఔషధం అనమాట ఇవి. ఇది రాగిపిండితో కాల్షియం ఎక్కువ ఉండడం వలన ఎముకలు బలంగా ఉంటాయని నమ్ముతారనమాట మనం. పూర్వీకులైతే ఇప్పటికి అలాగే ఉన్నారండి. మనం ఇప్పటికి 60 సంవత్సరాలు వచ్చిన ఆళ్ళు ఎంత బలంగా ఉన్నారు, అంత బలంగా ఉన్నారు. ఆళ్ళు ఒక స్టామినా చాలా ఎక్కువ ఉంటదనమాట. అందుకే మనకు ఇది రాగిపిండి తోప వదలరండి. ఫైబర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల జీర్ణక్రియ అనేది బాగా జరుగుతాయన్నమాట. అంటే జీర్ణశయం అనేది బాగా నెమ్మదిగా అరుగుతాయన్నమాట. అందువల్ల మన ముసలోళ్ళు, తాతవాళ్ళు, పెద్దవాళ్ళు ఇప్పటికి తింటుంటారనమాట. ఎప్పుడు మర్చిపోని తిండి అనమాట ఇవి. దీనికి అంటే యూరియా, డీఏపీ అంటూ ఏమి వేయకుండా పండిస్తామన్నమాట. చూసి కదా ఫ్రెండ్స్. రోజంతా ఇది శక్తి ఉండేందుకు మనకు మంచి ఎనర్జీ అయితే ఇస్తుందన్నమాట. రోజు శక్తి ఉంటుంది మనకు తినడం వల్ల. కొద్దిగా ఇది ఎక్కువ తింటే దాహం అయితే వేస్తుందండి. తక్కువ తినాలి. దీనికి తగ్గట్టు మనం తింటే ఏం కాదనమాట. చాలా మంచిది ఆరోగ్యానికి అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్. ఇది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుందనమాట. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయి అనేది నెమ్మదిగా పెంచుతుందనమాట ఈ తోపు తినడం వల్ల. ఎందుకంటే ఐరన్ ఉంటుంది. అందులో నేను కొద్దిగా బెల్లం కలుపుతాను. రోజు ఈ విధంగా నేను మార్నింగ్ కూడా బ్రేక్‌ఫాస్ట్ చేస్తానండి. ఉప్మా గాని, ఇడ్లీ గాని నేను తిన్నాను. చాలా తక్కువ అనమాట తీసుకున్న ఇడ్లీ గట్రా. అందుకే ఇవే తీసుకుంటాను ఎక్కువ. మా ప్రాంతంలో దీన్ని తోప అని కూడా అంటారనమాట. ఎందుకంటే ఇది చాలా టేస్ట్ ఉంటది. చూసారు కదా! ఈ విధంగా ముద్ద వస్తది. ఇవి ఎక్కువ తింటే దాహం వేస్తది. మా తాత ముత్తాతలు అయితే అప్పటి నుంచి తింటారండి పూర్వీకులు. ఇప్పుడు చాలా టేస్ట్ ఉంటది. నేను తింటున్నాను చూస్తారు కదా! ఎంతో బాగుంది. రన్నింగ్‌కెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇదే చేసుకుంటానండి. రోజు మార్నింగ్ అయితే వర్కౌట్‌కెళ్తాను. రన్నింగ్‌కెళ్తాను. బలంగా ఉండాలి, మన శరీరం దృఢంగా ఉండాలని చెప్పి తోప తింటాననమాట. మనం ఎప్పుడు మన తాత ముత్తాతల కాలం కూడా తినేవారు. అందుకు మేము తింటున్నాం. ఆళ్ళు ఎంత గట్టిగా దృఢంగా ఉంటారంటే ఆళ్ళ బాడీ అంత దృఢంగా ఉంటది. అందుకే తోపాన్ని అప్పటి నుంచి ఇప్పటికి మర్చిపోయేది. వితౌట్ ఆయిల్ అనమాట. ఆయిల్ గాని, ఏం గాని ఏసుకోమండి. అలాగే ఏడి వాటరు, కొద్దిగా బెల్లం గాని ఏసుకొని తింటాం. లేదు చెప్పగానే చేసి తినేస్తాం అనమాట. ఇంత బావుంటది. టేస్ట్ అయితే బాగుంటది. ఐరన్ అనేది ఎక్కువుంటాయి. జీర్ణశయం అనేది చాలా నీట్‌గా జీర్ణమవుతుంది. మెల్లమెల్లగా జీర్ణం అనేది అవుతుందనమాట. చక్కెర స్థాయిని పెంచుతుంది అందుకే. మన గిరిజన ప్రాంతంలో అంబలి గాని, తోప గాని, ఇప్పుడు ఆవిరి కుడుము అంటాం కదా! మండ్రు అంటాం మా భాషలో. అవి కూడా తయారు చేస్తామండి. వండాలంటారు కదా! ఇది కూడా తయారు చేస్తామండి. ఈ విధంగా తింటాం మేము. మా గిరిజన ప్రాంతంలో ఏ ఊరు చూసినా ఇవి ఖచ్చితంగా తింటారనమాట. అప్పుడు వాళ్ళైతే ఇప్పుడు చాలామంది మర్చిపోతున్నారు నౌ ఏ డేస్ అనమాట. ఈ వీడియోని ఏమని పిలుస్తారో చెప్పండి. మా భాషలో అయితే తోప అనే పిలుస్తాం. మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో